ప్రార్థన చేసుకుందామండి. మమ్మను మిక్కిలిగా ప్రేమించినటువంటి మా కన్న తండ్రి, ఘనమైన నీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాం. ఈ ప్రపంచంలో అతి క్లిష్టమైన ఘనమైన జ్ఞానము మీ కుమారుడైన క్రీస్తు. ఆ జ్ఞానమును విశ్లేషించుట చాలా కష్టమైనదే. శ్రద్ధతో, నిబద్ధతతో, క్రమశిక్షణతో జ్ఞానమును విశ్లేషించే ప్రయత్నం చేస్తుండగా మాకు సహాయం చేయండి. కేవలం విని విడిచిపెట్టగా విన్నదానిని గ్రహించే శక్తిని ప్రసాదించండి. అజ్ఞానులమై నడుచుకొనక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా దీవించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, చేరువచ్చిన మీ అందరికీ ప్రభునామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రపంచ మనుషులందరూ తెలుసుకొనవలసిన చాలా ప్రాముఖ్యమైన సంగతిని మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే వీటిపై అవగాహన లేకుండా ఎవడు పరలోకం కూడా వెళ్ళలేడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదవగలిగితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదాం. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవము అనుగ్రహించున్నట్లు సర్వశరీరుల మీదను శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే అంటే తెలుసుకోవడం, క్రీస్తును గూర్చిన జ్ఞానం, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం. అది తెలియకపోతే, ఒకవేళ తప్పుగా ఆలోచిస్తే, అర్థం చేసుకోవటంలో పొరపాట్లు చేసి అదే పొరపాటు జ్ఞానంతో జీవితాంతం ఒకవేళ క్రీస్తును ఆశ్రయిస్తే జీవం దక్కదు, నిత్య జీవం దక్కదు. అది గుర్తుపెట్టుకోండి. అద్వితీయ సత్యదేవుడైన ఆయన్ని అర్థం చేసుకోవాలి, తెలియాలి మనకు ఆయన ఏంటో. ఆయన పంపిన లేదా ఆయన చేత పంపబడిన క్రీస్తు అంటే ఏంటో కూడా తెలియాలి. ఎవరికి వాళ్ళు నచ్చిన వాక్యాలను విభజించుకొని, ఎవరికి వాళ్ళు తమకు దొరికిన తమకు అర్థమైన విధానంలో వాక్యాలను విశ్లేషించుకుంటూ ముందుకు వెళితే కుదరదు. క్రీస్తును సరైన విధానంలో తెలుసుకోకపోతే పరలోకం కూడా కోల్పోవలసిన భయంకరమైన పరిస్థితి ఉంది, ప్రమాదం ఉంది. మీరంతా చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే క్రీస్తును గూర్చిన జ్ఞానము తెలియకే కొందరు ఆయన పుట్టాడు గనక దేవుడు కాడు, మరణించాడు గనక దేవుడు కాడు అని కొందరు అంటుంటే, నిజమే అని ఆయనకి పుట్టుక లేదు, ఆయన స్వయంభవుడు అని మరొకరు ప్రకటిస్తున్నారు. ఈ ఇరు వర్గాల వాళ్ళు ఆలోచిస్తున్నది ఏమిటంటే, పుడితే దేవుడు కాదు కదా, పుడితే కుమారుడే అవుతాడు తప్ప దేవుడు కాడని ఒక వర్గం. లేదు, పుట్టాడని చెప్పి ఎందుకు ఆయన్ని కుమారుడని తగ్గించాలి, ఏకంగా పుట్టుకే లేదని చెబితే బాగుంటుంది కదా అని ఇంకొక వర్గం. అర్థమైంది కదా ఈ రెండు వర్గాల మధ్య ఉన్నటువంటి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఎవరిని సమర్థించటం లేదు, వాక్యంలో ఏముందో మాత్రమే చెబుతున్నాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో వ్రాయబడింది క్రీస్తు గురించి కాదు జ్ఞానమని. అసలు సామెతల గ్రంథంలో క్రీస్తు గురించే లేదు. సామెతల గ్రంథంలో ఎవరి గురించి లేదట, క్రీస్తు గురించే లేదు. కావాలంటే చూడండి యేసుక్రీస్తే ఏమన్నాడో అని. లూకా సువార్త 24వ అధ్యాయము 7వ వచనం కూడా పెట్టింది. వెరీ గుడ్. అలా వాళ్ళు ఏమనుకుంటున్నారు, వచనంతో పెడితే సరిపోతుంది. కొంతమంది అయితే నువ్వు సరిగా విభజించలేదు, నువ్వు సరిగా చెప్పలేదు అంటే నువ్వు ఫిక్స్ అయిపోయావు అన్నమాట ఒక దానికి. ఒక ఆయన అంటాడు, ఇంతకీ దేవుళ్ళు ముగ్గురా ఒకళ్ళ చెప్పండి అంటాడు. అంటే ఒక ముక్కలో కావాలి ఆయనకి. వాక్యం చదవడు, పరిశీలన చెయ్యడు, ఆయనకి ఏదో ఒక ముక్కలో కావాలి. వాళ్ళతో పోల్చుకుంటే ఇవి కొంచెం బెటరు. సామెతల గ్రంథములో యేసుక్రీస్తు గురించి వ్రాయబడలేదు. ఎందుకంటే లూకా సువార్త 24వ అధ్యాయంలో 44వ వచనంలో ఏముందో చూడండి అని వచనంతో సహా ఇచ్చారు. గుడ్, ఐ అప్రిషియేట్ యూ బ్రదర్ ఆర్ సిస్టర్. అంతటా ఆయన ఏమంటున్నాడో వాళ్ళు వాక్యం చూపిస్తున్నారు, చదవండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాలలోను కీర్తనల్లో నన్ను గూర్చి వ్రాయబడింది. ఎక్కడెక్కడ రాయబడిందని చెప్పాడు? మోషే ధర్మశాస్త్రం అన్నాడు, ప్రవక్తల గ్రంథాలు అన్నాడు, కీర్తనల్లో అన్నాడు. ఇక్కడ సామెతలని లేదుగా, కీర్తనలు అన్నాడు కానీ సామెతలని లేదుగా. దగ్గరుంటే సన్మానం చేసేవాడిని. సామెతలలో లేదనడానికి ఈ వచనం చూపించావన్నమాట. వెరీ గుడ్. సామెతలని ఈ గ్రంథం మరి ఏ గ్రంథం కింద రాదా? ఇక్కడ చెప్పబడిన 3 గ్రంథాల్లో ఏ గ్రంథాల కింద రాదా? ఏ గ్రంథం కింద వస్తుందమ్మా? ప్రవక్తల గ్రంథాల కింద వస్తుంది. ఎందుకంటే సొలొమోను ప్రవచించాడు. లేదు అని ఒకవేళ నువ్వు అంటే నేను ఇంకో కౌంటర్ వేస్తాను. నేను ఊరుకోను కదా, నేనంతా బైబిల్ బాగా చదివి ఇప్పుడు కాదు కదా 22 సంవత్సరాలు చదువుతూనే ఉన్నాను. అలాగని జయశాలి గారు చెప్పారు కనుక గుడ్డిగా ఇక ఆయన్ని ఫాలో అయిపోతూ చెప్పటం లేదు. జయశాలి గారు మాకు నేర్పింది ఏమిటంటే
నేను చెప్పానని అంగీకరించకండి, అలాగూ ఉన్నదో లేదో ప్రతిదినము మీరు కూడా పరిశోధించండి. అలా నేను పరిశోధిస్తూ నేర్చుకున్నవే తప్ప ఒకరిపై ఆధారపడినవి కావు. సామెతలు అనేది గ్రంథం రాయలేదు, ఓకే, యేసుప్రభు గురించి లేదంటున్నావు. పరమగీతము అనేది ఎవరు రాశారండి? సామెతలు ఎవరు రాశారు? సొలొమోను రాశాడు. సొలొమోను ప్రవక్త కాదు కదా, ఆవిడ లాజిక్ అది. ప్రవక్తల గ్రంథాలంటే సొలొమోను ప్రవక్త కాదు కదా. ప్రవక్త కాదని నీకు ఎవరు చెప్పారు? ఆదాము కూడా ప్రవక్తే, తెలుసా? నువ్వు బైబిల్ చదివితే కదా ఎవరో చెప్పిన దాని మీద డిపెండ్ అయిపోతున్నావు. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, లేఖనాలు చదువుతున్న వాళ్ళు లేదా వింటున్న వాళ్ళు, మీకు కూడా వాక్యంపై అవగాహన ఉండాలి. ఎవరి మీదో ఆధారపడే ఈ తప్పుడు ఆలోచన మర్చిపోండి, మారండి. ఎవరి మీదో ఆధారపడితే గుడ్డివాడికి త్రోవ చూపితే ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తారు? గుంటలోనికే వెళ్ళిపోతారు. నేను కూడా అది చెప్తానండి. నిన్ను నమ్ముకొని మేము ఫాలో అయిపోతాం అని ఎవరైనా కానీ నన్ను నమ్ముకొని ఫాలో అవ్వద్దు. జయశాలి గారు ఆ మాట చెప్పినప్పుడు నన్ను ఫాలో అయిపోండి, నేను అంతా తోపు అని నేను చెప్పకూడదు కదా. నేను చెప్పినవి అలాగున్నవో లేవో పౌలు గారే అన్నాడు. గనుక నేను చెప్పానని అంగీకరించకండి, అలాగున్నవో లేవో పరిశీలించండి. గుడ్. సామెతల గ్రంథం సొలొమోను గారు రాశారు కనుక అది ప్రవక్తల గ్రంథం కింద రాదని నువ్వు ఒకవేళ అనుకుంటే, పరమగీతం అనేది కూడా ఎవరు రాశారు? సాంగ్ ఆఫ్ సాల్మన్ అని ఉంటుంది. అందులో ఎవరి గురించి ఉందో మీరు చెప్పాలి. ఎవరి గురించి ఉంది? సంగము క్రీస్తు. ఎవరైనా ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతిశ్రేష్ఠుడు ఎవరండి ఆయన? అది యేసుక్రీస్తు గురించా? అయితే అది ఏ గ్రంథాల కింద చేరుస్తావు నేను అడుగుతున్నాను ఆ సహోదరుని. ఎందుకంటే అది ధర్మశాస్త్రము కాదు, నీ లెక్క ప్రకారము ప్రవక్తల గ్రంథాలు కాదు, నీ లెక్క ప్రకారం కీర్తనలు కాదు. మరి అలాంటప్పుడు పరమగీతంలో యేసుక్రీస్తు గురించి, సంఘం గురించి ఉంది. సొలొమోను రాశాడని ఈ గ్రంథాల్లో లేదు అని అంటే, సొలొమోను రాసిన ఈ 2 గ్రంథాలు ప్రవక్తల గ్రంథాల కింద వస్తాయి. నేర్చుకో. ఎవడు బుద్ధి లేనోడు వాక్యం నేర్పుతున్నాడో, ఒక మనిషిని ఫాలో అవ్వకుండా బైబిల్ తీసి బైబిల్లో ఏముందో నేర్చుకో. మనిషిని ఫాలో అవ్వద్దు, బైబిల్ తీసి బైబిల్ను ఫాలో అవ్వు. అంటే ఎంత అజ్ఞానంగా వర్గాలు ఫ్యాన్స్ అయిపోతున్నారు. ఎవడో నోటికి వచ్చినట్టుగా వాగేసి గట్టిగా ఛాలెంజీలు చేసేసి గట్టిగా ఏమండి నోటికి వచ్చిందంతా వాగేస్తే బాగా వాక్యం తెలిసిన వాళ్ళు అనుకోవటం మీ భ్రమ. సామర్థ్యం అనేది ఏమండి 10 మంది దగ్గర చూపించుకునేది కాదు. అది దేవుని కొరకు నువ్వు సమర్థుడవా కాదా వాక్యం అవసరమైనప్పుడు చెప్పాలి. గనుక ప్రియమైన దేవుని పిల్లలరా, ఆలోచిద్దాం. యేసుక్రీస్తు మనిషిగా పుట్టాడని దేవుడు కాడు, పుట్టగనంత వరకు దేవుడు, పుట్టిన తర్వాత దేవుడు కాదు, మనిషి అవుతాడు. ఎందుకంటే దేవుడైన వానికి పుట్టుకుండడం ఏంటి అని ఒక ప్రశ్న. దానిని బట్టే కుమారుడే తప్ప దేవుడు అవడు అనేది ఒక ఆయన అంటే, ఆ పుట్టుకే లేదని చెప్పేస్తే, ఆ పుట్టుకే లేదని నిరూపించడానికి ట్రై చేస్తే, మనుషుల హృదయాల్లో ప్రింట్ చేసేస్తే, యేసుక్రీస్తును దేవుడిగా సెపరేట్ దేవుడిగా చూపించేస్తే బాగుంటుంది కదా అని ఇంకొక ఆయన. వీళ్ళిద్దరికి అడ్డం వచ్చింది ఏంటంటే పుట్టుక. ఆ పుట్టుక కానీ ఆ చావు కానీ యేసుక్రీస్తు దైవత్వాన్ని నిర్ణయిస్తాయా? పుడితే దేవుడు కాదు అని నువ్వు అంటున్నావా? బైబిల్లో ఎక్కడైనా ఉందా వచనం? ఎక్కడైనా పుట్టినవాడు దేవుడు అవ్వడని ఎక్కడైనా ఒక్క వచనం ఉందా? ఒకవేళ యేసుక్రీస్తు పుట్టుక గురించి ఆలోచిస్తే, అసలు యేసుక్రీస్తు పుట్టుక, మానవుల పుట్టుక గురించి కాసేపు ప్రక్కన పెడతాం. ఎందుకంటే మానవుల పుట్టుక విధానం, దేవుడు ఏర్పరిచిన విధానం వేరు. ప్రారంభంలోని స్త్రీని పురుషుణ్ణి చేశాడు. స్త్రీ పురుషుల కలయిక ద్వారా మానవ జాతి ఈ భూమి మీద విస్తరించాలని ఆయన నిర్ణయించాడు. యేసుక్రీస్తు పుట్టుకకు వచ్చేసరికి ఏంటి అసలు పుట్టుకంటే ఏంటి? ఫస్ట్ పుట్టుకంటే ఏంటి? యేసుక్రీస్తు జననం ఎలా జరిగిందో ఆయన రాయించాడండి బైబిల్లో. సమస్తమైన ఆత్మలకు దేవా తండ్రి, సమస్తమైన ఆత్మలకు తండ్రి. యేసుక్రీస్తు మాట్లాడుతూ ఏమంటుంది, మగ్దలేనే మరియతో అంటాడు, నీ తండ్రియు నా తండ్రియు, నీ దేవుడును నా దేవుడును అయిన వాని యొద్దకు ఎలాగండి తండ్రి? సొంత తండ్రి ఎలాగండి తండ్రి? తండ్రి అని చాలామందిని అనొచ్చండి. అవును, ఒక గురువుని తండ్రిగా భావించేవాళ్ళు ఉన్నారు. ఒక బాధ్యత తీసుకున్న వాడిని మేనమామైన తండ్రిగా భావించేవాళ్ళు ఉన్నారు. తండ్రిగా భావించబడేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎవరిని సొంత తండ్రి అని ఎప్పుడైనా అంటారు? ఎవరైనా తండ్రిగా భావించబడేవాళ్ళు, ఒక అన్న తండ్రిగా భావించవచ్చు, బాబాయిని తండ్రిగా భావించవచ్చు, మేనమామని తండ్రిగా భావించవచ్చు, గురువుని తండ్రిగా భావించవచ్చు, కానీ వీళ్ళెవ్వరిని సొంత తండ్రి అనడానికి ఎవరు ఒప్పుకోరు. అది అవ్వదు. సొంత తండ్రిని అనాలి అంటే రక్త మాంసములు పంచుకొని, శరీరము గనక మనది, శరీరము తండ్రిలో నుంచి
తల్లిలో నుంచి రావాలి కనుక రక్తమాంసములు. అవును, తండ్రి నుంచి క్రోమోజోములు, తల్లి నుంచి క్రోమోజోములు, ఆ రెండు కలిసిన తర్వాత ఒక సంయుక్త బీజం ఏర్పడి తండ్రి శరీరం తల్లి శరీరం రెండు పంచుకున్నది, రక్తమాంసములు కలిశాయి. అందుకే వాళ్ళకి తల్లిదండ్రులు లేరు, ఆయన తండ్రి అయ్యాడు, నా కొడుకు. అలాంటిది యేసుక్రీస్తు నా తండ్రి సొంత తండ్రి అన్నాడంటే ఆయన ఆత్మలో నుంచి విడివడినాడు, విభజించబడినాడు. లేకపోతే ఎలా తండ్రి అవుతాడు? ఆయన తండ్రి అన్నది కన్ఫర్మ్, స్వయంగా చెప్పాడు. ఇంకెలా తండ్రి అవుతాడు? ఏ బంధం లేకుండా తండ్రి ఎలా అవుతాడు? భావించటం వేరు, సొంత తండ్రి అని చెప్పడం వేరు. సొంత తండ్రి ఎప్పుడు అవుతాడు? భాగమైతేనేగా, తండ్రిలో భాగమైతేనేగా. భాగమైతేనే సొంత తండ్రి అనాలి. ఇప్పుడు యేసుక్రీస్తు నా సొంత తండ్రి అని యేసుక్రీస్తు తండ్రిని అన్నాడు, నా సొంత కుమారుడు అని ఆయన అన్నాడు. గనుక ఆయన ఆత్మ అయితే ఈయన ఎవరన్నమాట? ఆత్మ. ఈయన ఆత్మేనా? ఆత్మే. ఈయన ఆత్మేనా? ఆత్మే. 1 పేతురు 3వ అధ్యాయము, 1 పేతురు 3వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. 1 పేతురు 3వ అధ్యాయము 19-20 వచనాలు. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన అనగా క్రీస్తు ఆత్మరూపిగానే వెళ్ళి, అంటే ఈ భూమి మీదకు వచ్చి తల్లి గర్భము మరియ గర్భములో శరీరం ధరించుకొనంత వరకు కూడా యేసుక్రీస్తు కూడా ఎవరన్నమాట? ఆత్మ. దేవుడెవరు? ఆత్మ. ఈయనెవరు? ఆత్మ. ఈ ఆత్మ ఎందులో నుంచి వస్తే తండ్రి అంటుంది? ఈ ఆత్మ ఆ ఆత్మను తండ్రి అంటుందంటే ఎందులో నుంచి వచ్చింది? గనుక శరీరాన్ని పంచుకొని పుడితే శరీర సంబంధమైన తండ్రి అంటే ఆత్మను పంచుకొని పుడితేనే ఆత్మ సంబంధం తండ్రి అవుతాడు. పుట్టుక జరిగితే దేవుడు కాడా? పుట్టుక జరిగితే దేవుడు కాడా? ఎక్కడుందండి బైబిల్లో? పుట్టుక జరిగింది గనక దేవుడు కాడని ఎక్కడుందండి బైబిల్లో? ఆయన దేవుడని అనేక చోట్ల రాయిస్తే ఒక ఆయనేమో దేవుడు అని కనబడిన ప్రతి చోట ఇది ప్రింటింగ్ మిస్టేక్ అంటాడు, లేదా ట్రాన్స్లేషన్ మిస్టేక్ అంటాడు. దానికి ఆధారం చూపించాలి కదా. ఎప్పుడైతే తన తండ్రి అని చెప్పాడో, రాత్రి చూపించాను మీకు, వచ్చిన యోహాను సువార్తలు 5వ అధ్యాయం, తన సొంత తండ్రి అని చెప్పి తనను దేవునితో సమానుడు అంటే తండ్రి అని చెప్పినప్పుడే కొడుకు తండ్రితో ఏమవుతాడు? సమానుడవుతాడు. ఎప్పుడైతే తండ్రి అని చెప్పాడో కొడుకు తండ్రితో సమానుడవుతాడని బైబిల్ చెప్పింది. నువ్వెవడు కాదనడానికి? ఇది బైబిల్ చెప్పింది. దేవునికి కుమారుడని చెప్పుకున్నప్పుడే దేవునితో సమానుడు దేవుడైనా. ప్రేమని దేవుని పిల్లలారా, పుట్టుక శరీరంలోకి వచ్చాడని ఏమంటే మేము తండ్రికి పుట్టినందుకు దేవుడు కాదు అనలేదండి అని ఇంకొక మాట మార్చేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎందుకు దేవుడు కాదంటున్నామంటే ఆయన రక్తమాంసముల్లో పాలివాడయ్యాడు గనక అంటారా? ఆయన శరీరంలోనికి వచ్చాడు కనుక, శరీర సంబంధంగా పుట్టాడు కనుక అంటారా? రైట్. దీని గురించి కూడా ఆలోచన చేద్దాం. ఎంతవరకు ఈ ఆలోచన ఎంతవరకు రైటో కూడా చూద్దాం. ఏమండి, యేసుక్రీస్తు పుట్టుక ఎలా జరిగింది? అదే ఈ భూమి మీద మరియ గర్భంలోనికి రావటం ఎలా జరిగింది? ఒక పురుషుడు ఒక స్త్రీ కలయిక ద్వారా జరిగిందా? పరిశుద్ధ మరియమ్మ ద్వారా, పరిశుద్ధ మరియ గర్భంలోనికి పరిశుద్ధాత్మ పూర్ణురాలయ్యింది. ఎవరు? పరిశుద్ధాత్మ పూర్ణురాలయ్యింది. పరిశుద్ధాత్మ పూర్ణురాలైందంటే పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. దీన్ని కూడా చాలామంది చాలా రాంగ్గా తీసుకున్నారు. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిందంటే ఒక పనికి మాలిన సిద్ధాంతం వచ్చింది. ఏంటది? యేసుక్రీస్తు తండ్రి పరిశుద్ధాత్మ అండి, ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంది అన్నాడు కదండి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి ఎవరవుతారు? అంటే ఏవో కథలు విని, సినిమాలు కథలు విని దేవుని ఆత్మ భూమి మీద ఉన్న మనుషులను ఆవహిస్తే దేవునికి పిల్లలు పుట్టేసినట్టుగా కథలు ఉన్నాయి కదండి. ఆ కథల మైండ్లో ఉన్నాయేమో వీడికి. పరిశుద్ధాత్మ శక్తి మరియమ్మను కమ్ముకుంది అంటే ఇప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పుట్టినట్టు అంటున్నాడు. ఇంతకు మించి నీకు బైబిల్ నాలెడ్జీ లేదు. ఏం చేస్తాం? నీలా కేకలేసే వాళ్ళు వెనకే జనాలు ఉన్నారు. మరి పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకోవడం అంటే యేసుక్రీస్తు అనే ఒక పవర్ఫుల్ ఆత్మ. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? తండ్రి అయిన దేవునితో సమానంగా ఉన్న ఒక ఆత్మ పరలోకంలో. తండ్రి అయిన దేవునితో సమానం. అదే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఉన్న మాట. ఆయన దేవునితో సమానం. చదవండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి, యేసుక్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఎక్కడ? పరలోకంలో. దేవునితో సమానంగా ఉండుట. దేవునితో సమానం. ఎందులో తేడా లేదు, సమానం. రాత్రి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను.
ప్రకృతిలో ఉన్నవి దేవునిని, దేవుని శక్తిని, దేవుని లక్షణాలను ప్రదర్శిస్తాయని మీకు చెప్పాను. ఒక అమీబా నుంచి పుట్టిన మరొక అమీబా తన దేహాన్ని విభజించుకొని మరొక జీవికి జన్మనిస్తుంది. ఈ క్రొత్తగా పుట్టిన జీవి అమీబాతో సమానం. దానికి ఎన్ని లక్షణాలు ఉంటాయో దీనికి అదే లక్షణం ఉంటుంది. దాని పాదాలు మిథ్యాపాదాలు, దీని పాదాలు మిథ్యాపాదాలు. ఒకే కణం, ఒకే కేంద్రం, ఒకే కణం కదండి, సింగిల్ సెల్. దాంట్లో ప్లాజ్మా ఉంటుంది, దీంట్లో ప్లాజ్మా ఉంటుంది. రెండు సమానం. దీని నుంచి పుట్టింది కదా, సమానం ఎట్లా అవుతుంది? అయ్యింది. మరి అయిందా అవ్వలేదా? యూగ్లినా, పారామిషియం రెండు సమానంగా క్రోమోజోములను విభజించుకొని తన బాడీని రెండు భాగాలు చేస్తే రెండు జీవులు పుట్టి క్రొత్తగా ఏర్పడిన జీవి ముందు ఏర్పడిన జీవికి సమానం అయ్యిందా? ఇలా ఎందుకు పెట్టాడండి దేవుడు? వాటితో మనకు ఉపయోగం ఏంటండి అని ఆలోచిస్తే బైబిల్ చెప్పిందండి, ప్రతిదీ దేవుని యొక్క లక్షణాలను వివరించడానికి ఉన్నాయి, దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ఉన్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి. సృష్టిలో చాలా జీవులు ఉంటాయనడానికి ఒక సాలీడ్ అండి. ఒకరోజు దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నాను. టక్క 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 దారాలను చుట్టేసిందండి. నాలుగు ప్రక్కల 4 దారాలు పెట్టిందండి. ఆ 4 దారాలకు అల్లుతుందండి. అల్లకం ఏమండి సాలె పురుగు అంటారు, కానీ ఏ సాలె వారికి కూడా అంత టెక్నాలజీ లేదండి. వివర్స్ కాలనీస్ అని ఉంటాయి కదండి, నేతనేసేవాళ్ళు. సాలీలు అంటే ఎవరు? సాలె పురుగు అని ఎందుకన్నారంటే అది కూడా నేతనేస్తుందని. ఏమంటే చక్కగా టక్ టక్ దారాన్ని ఇలా 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 అతుకుతూ అంటించుకుంటూ అల్లుకుంటూ పోతుందండి. పువ్వులు కట్టేసినట్టుగా చక్క 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 అల్లేసింది. అలా అల్లి ఏదో ఒక దారం దగ్గరికి వెళ్ళి దాని గూడేమో అందులో నివసిస్తుందేమో అనుకోకండి, అందులో ఉండదు. అది ఆ దారం ప్రక్కన చివర ఒక దారం ప్రక్కన ఇలా నక్కి కూర్చుంది. ఈ వలలో ఏదైనా ఏమంటే పురుగు ఏగ పడింది అనుకోండి, అప్పుడు చర్చ వచ్చేస్తుంది, దాన్ని తినేస్తుంది. దాన్ని చంపి దాని దీంట్లో కూడా చిన్నపాటి విషయం ఉంటుంది. దాన్ని అలా చంపి దాన్ని తిని తెల్లవారేసరికి అక్కడ గూడు లేకుండా చేస్తుందండి, ఆ వల లేకుండా చేస్తుంది. ఏం చేసింది? చేపలు వేసిన తర్వాత వల చుట్టుకొని ఎలా ఇంటికి వెళ్తావో దాని ఆహారం వల్ల పడిన తర్వాత ఆ వలన చుట్టుకొని ఇంటికి వెళ్ళిపోద్ది. చుట్టుకోవడం అంటే ఏమనుకుంటున్నారు? ఎలాగైతే తన నోటి నుంచి వచ్చినది లాలాజలమేనండి, దాని నోటి నుండి వచ్చిన లాలాజలమే దారంగా మార్చి అల్లింద గూడు. తర్వాత ఏం చేస్తుందంటే మళ్ళీ దాన్ని మింగుకుంటూ వెళ్ళిపోద్ది, తినేసుకుంటా లోపలికి వెళ్ళిపోద్ది, లోపలికి పంపించేస్తుంది, మింగేస్తుంది. ఏమండి ఇది చూసినప్పుడు నేను అర్థం చేసుకున్నానండి, దేవుని నోట నుండి ఒకనాడు పదార్థం వచ్చిందంటే ఎలా వచ్చింది? సాలీడ్ని చూశాక అర్థమైంది. దేవునిలోని ఒక శక్తి పదార్థంగా మారిందా? ఒక సాలీడు మన కళ్ళ ముందు, దానిలో ఉన్న చిన్న ద్రవం ఒక పదార్థంగా మారితే దేవునిలో ఉన్న శబ్దం అనే శక్తి దేనిగా మారింది? దేవుడు చేసిన క్రియను అర్థం చేసుకోవడానికి సాలీడ్ నాకు ఉపయోగపడింది. దేవుడు దాన్ని సృష్టించింది అందుకు, అంతేగాని స్పైడర్ మ్యాన్ అని ఒక సినిమా తీయమని కాదు. వీళ్ళకి ఎలా అర్థమైంది? గనుక ఒక అమీబా ఎలాగైతే తనను తాను విభజించి క్రొత్త జీవికి జన్మనివ్వటం వలన ఆ క్రొత్త జీవి కూడా దీనికి సమానంగా ఉందో, పరలోకమందు దేవుడు కూడా తనను తాను విభజిస్తే క్రీస్తు దేవుని నుంచే వచ్చాడు, కానీ దేవునితో ఎలా ఉన్నాడు? సమానంగా ఉన్నాడు. ఆ సమానంగా ఉన్న క్రీస్తు ఆత్మకు ఎంత పవర్ ఉంటుందో మీరు ఆలోచించండి, ఎంత శక్తి ఉంటుందో మీరు ఆలోచించండి. అలాంటి శక్తి కలిగిన ఆత్మ ఎవరి దేహంలో ఇమడాలి? ఎవరి గర్భంలో ఇమడాలి? మరియమ్మ గర్భం. ఆ మహాశక్తిని మరియమ్మ దేహం భరిస్తుందా? చెప్పాలంటే ఏమంటే కొన్ని వేల కోట్ల హై వోల్టేజ్ అండి ఆయన. యేసుక్రీస్తు అంటే ఎవరు? వేల కోట్ల హై వోల్టేజీ. మన ముందుగా పైగా హై టెన్షన్ వైర్లు అని వెళతాయి చూడండి, మన ఊరి మీదుగానే వెళ్తూ ఉంటాయి హై టెన్షన్ వైర్లు. ఈ వైర్లో ఉండేది ఏమన్నా రైల్వే లైన్ కంటే తక్కువేనండి. మన ఊర్లోనే ఒక సంఘటన జరిగింది, నాకు సుమారుగా 15 ఏళ్ళ 20 ఏళ్ళ క్రితం. ఇంటి మీదకి బట్టలారేద్దామని వెళ్ళిందట. ఈ చీర వెళ్ళి తీగలకు అంటుకోలేదు, దాని చుట్టూ ఉన్నటువంటి ఆ క్షేత్రం, ఆ విద్యుత్ క్షేత్రం, దాని పవర్ లాగేసింది, ఆమె చచ్చిపోయింది. అంటే ఆ వైరు పవర్ దాని చుట్టూ ఉంది, కొంత దూరం వరకు ప్రయాణిస్తుంది ఆ పవర్. ఏమండి రైల్వే లైన్ పవర్ కంటే తక్కువగా ఉన్న ఈ హై టెన్షన్ వైర్ల పవరే దూరంగా ఉండగానే మనిషిని లాగేస్తే పట్టేస్తే, యేసుక్రీస్తు ఎవరు? ఈ ప్రకృతిలో ఎన్ని శక్తులు ఉన్నాయో అన్ని శక్తులను సృష్టించిన వాడు ఆయన. క్రీస్తు దేవుని జ్ఞానమును దేవుని శక్తి. అంత హై పవరు మరియమ్మ గర్భంలోకి డైరెక్ట్గా వస్తే ఏమవుతుంది? ఉంటుందా? అసలు మరియమ్మ బ్రతికుంటుందా? అది భరించడానికే ముందుగా పరిశుద్ధాత్మ మరియమ్మ దేహాన్ని ఆవరించాడు. ఎందుకు ఆవరించాడు? ఆ దేహానికి
పవర్ ఇవ్వడానికి. పవర్, దేహానికి ఏమిస్తున్నాడు? పవర్. అంటే పరిశుద్ధాత్మ వస్తే దేహానికి పవర్ వచ్చింది, శక్తి వచ్చిందే తప్ప ఏదో నువ్వు కథల్లో చదివినట్లుగా ఏమండి పరిశుద్ధాత్మకు అమ్ముకుంటే ప్రభు పుట్టాడు అనకండి. తప్పుడు ఆలోచనది. సంసోను మీదకి పరిశుద్ధాత్మకు అమ్ముకుంది, పరిశుద్ధాత్మ దిగింది. ఏమైంది? సంసోను గర్భం వచ్చిందా? ఏం ఆలోచిస్తావు బైబిల్ని? గాడిద దవడెముక, పచ్చి గాడిద దవడెముకతో 1000 మందిని కొట్టి చంపాడు. 300 నక్కలను పట్టేసుకున్నాడు. ఏంటండి ఆ పవర్? ఎలా వచ్చిందండి ఆ పవర్? పరిశుద్ధాత్మ, ఆత్మ పవర్ అది. అంటే ఒక మహాపవర్ని పట్టే శక్తిని మరియమ్మ దేహానికి ఇచ్చింది. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. పరలోకంలో ఉన్న క్రీస్తు పరిశుద్ధాత్మ శక్తి కలిగిన లేదా పరిశుద్ధాత్మ వలన బలము పొందిన ఒక దేహంలోనికి ప్రవేశించి ఈ భూమి మీద ఉండడానికి అవసరమైనటువంటి ఒక ఆకారాన్ని తెచ్చుకుంటే ఆయన దైవత్వంలో ఏంటండి మార్పు వచ్చింది? నాకు అర్థం కాదు. ఏంటి మార్పు వచ్చింది? పుట్టుకంటే ఏంటి? అదేగా పుట్టుకంటే ఏంటి అసలు? పుట్టుకంటే ఏంటి అసలు? నువ్వు అనుకున్నట్టు ప్రారంభం కాదు. పుట్టుకంటే ప్రారంభం కాదు, రావడం. రావడం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించాడా, పుట్టాడా? జ్ఞానం చాలామంది మర్చిపోయారండి, వాక్యం మర్చిపోయారండి. పుట్టుకంటే ఏంటి అసలు? ఒక లోకాన్ని విడిచి మరో లోకానికి రావడం. ఒక లోకాన్ని విడిచి మరో లోకానికి రావడం. అందుకే మరియమ్మ గర్భాన పుట్టాడు 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 పుట్టాడని క్రిస్మస్ పండుగ చేయడం నీకు అలవాటు. ఎందుకంటే చెప్పాను కదా, నీ పరిధి బావిలో కప్పటైపు. పుట్టుకనగానే నీకు ఆ మంత్రసాని బిడ్డను తీయటం, పేగుగట్ చేయటం, మావి తీసి బయటపడేయటం, ఈ పిల్లాడికి మూతి గడగటం, దరిద్రులు. ఈ దప్ప ఇంకేం గుర్తురాదు నీకు, ఎందుకంటే నీ పరిధి అంతే. పుట్టుకంటే ఏంటో తెలుసు? అది ఒక మహాశక్తి. మహాలోకం నుంచి లోకంలోకి ప్రవేశం. పుట్టుకంటే ప్రవేశం. పుట్టుకంటే చిన్నగా చూసే తప్పుడు ఆలోచన, చిన్న బుద్ధినిది. అందుకే యేసుక్రీస్తు పుట్టాడు కనుక దేవుడు కాదంటాడు. దేవుడు ఆ లోకం నుంచి ఈ లోకంలో ప్రవేశిస్తే దేవుడు కాకుండా ఎక్కడికి పోతాడు? అజ్ఞాని. ఆ లోకం నుంచి ఈ లోకం ప్రవేశం పుట్టుకంటే. ఆ లోకం నుంచి ఈ లోకానికి ప్రవేశం. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అన్నాడు. పుట్టుకంటే ప్రవేశమయ్యా. మహాశక్తిగా ఉన్న ఆయన ఒక గర్భంలోనికి ప్రవేశిస్తే దేవుడు కాకుండా పోతాడని ఏ లాజిక్ బట్టి చెప్తున్నావు? ఏ వాక్యాన్ని బట్టి చెప్తున్నావు? ఎక్కడ వాక్యం ఉంది? ఏ వాక్యాన్ని బట్టి నువ్వు చెప్తావు? ఒక గర్భంలోకి వస్తే దేవుడు కాడని ఎక్కడా చెప్తావు? నువ్వు చెప్పగలవా? వాక్యం ఉందా? వాక్యానుసారంగా ఉందా? లేదా నీ తప్పుడు బుర్ర ఏవో ఆలోచనలు మనసులో పెట్టుకొని వాక్యాన్ని వక్రీకరిస్తున్నావా? నీ కళ్ళ ముందు జరిగేదాన్ని చూస్తున్నావు కదా. రక్తంలో పొర్లినటువంటి బిడ్డలు పుట్టడం చూస్తున్నావు కదా. ఒక స్త్రీ పురుషుల కలయికను బట్టి పుట్టిన బిడ్డను చూస్తున్నావు కదా. యేసుక్రీస్తు పుట్టాడంటే అలా పుట్టాడు అనుకుంటున్నావు కదా. అందుక ఎలా పుట్టినాడు దేవుడు, ఎలా అవుతాడని ఆలోచిస్తున్నావా? అంటే వాక్యాన్ని మర్చిపోయావా నువ్వు? వదిలేసావా నువ్వు? పుట్టుకంటే ఒక మహాశక్తి ఆకారాన్ని ధరించుకున్నాడు. ఆ ఆకారాన్ని ధరించుకుంటే దేవుడు కాకుండా ఎలా పోతాడు? దేవుడు కాకుండా ఎలా పోతాడు? ఇది అడిగామనుకోండి. హెబ్రీ పత్రికలో ఒక వాక్యం చూపిస్తున్నాడు. వాక్యం దయ్యం కూడా చూపించింది, రెఫరెన్సులు దయ్యాలు కూడా చూపించాయి. కానీ దానికి సరైన వివరణ ఇవ్వడమే దైవజనుడు చేయాల్సిన పని. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి చదువుతున్నాను. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు. ఇదొక కారణం. అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకు ఒక కారణం. నెక్స్ట్, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. మరణ భయం కొంతమందికి ఉంది. వారిని దాస్యము నుంచి, ఆ భయం అనే దాస్యం నుంచి విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో ఆయన ఎందుకు పాలువాడయ్యాడు? అపవాదిని జయించడానికి, మరణం భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి. ఏమండి, పిల్లలు ఏదైనా పని చేయమంటే భయపడుతూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఏముండదురా, పట్టుకుంటే ఏం కాదు, ఇదిగో నేను పట్టుకున్నాను చూడు అంటాం. చిన్న చిన్న పక్షులు వచ్చాయనుకోండి, పిల్లలు బాగా భయపడిపోతారు. పండగలప్పుడు ఏమంటే క్యాకర్స్ కాలుస్తుంటారు కదా, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. పట్టుకోమంటే పట్టుకోరు పిల్లలు. అప్పుడు మన పెద్దోళ్ళు ఏం చేస్తారు? ఏం కాదు రేపు చూడు పట్టుకుంటారు. చూసారు? ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు భూమి మీదకి వచ్చాడు అంటే, శరీరములోనికి వచ్చిన ప్రతివాడు మరణం అంటే ఏంటో తెలియక ఆ మరణ భయానికి దాసుడై ఆ భయం చేతే భూమి మీద బ్రతుకుతున్నాడు. చావకూడదు 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 అనే భయం.
చావకూడదని పరుగులు తీస్తున్నారు. తినాలి తినాలి. చావకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆహారం తినాలి. చావకుండా ఉండాలంటే నీరు త్రాగాలి. చావకుండా ఉండాలంటే డబ్బులు కావాలి. చావకుండా ఉండాలంటే చస్తే ఏమవుతుందంటే చావు అంటే ఏంటో తెలియక, చావు అంటే ఏంటో తెలియక ఏదో భయం పెట్టుకుంది ప్రపంచం. ఆ భయం పోగొట్టడానికి తాను కూడా నేను కూడా శరీరాన్ని ధరించుకుంటాను, నేను ఒకసారి చచ్చిపోతాను, మీకు అర్థమైపోద్ది ఏంటో ఈ చావు. తను కూడా శరీరాన్ని ధరించుకొని చచ్చిపోయి 3వ రోజుని ఎవరు ఇంతేరా చావు అంటే అని చూపించాడు. మరణ భయము చేత నిజంగా అండి అప్పటి వరకు మరణ భయంతో పరుగులు తీశారు. ఎవరు? శిష్యులు. యేసుక్రీస్తుని పట్టుకోకముందేమో నేనంటే ఎవరనుకుంటున్నావు ప్రభువా, తక్కువ అంచనా వేసావు నన్ను, వీళ్ళంతా నిన్ను విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. ఈ ప్రగల్భాలకి ఇంకా అనవసరం ఎదురు చెప్పడం అని యేసుప్రభు ఒకటే మాట అన్నాడు. ఇదిగో చూడు పేతురు, ఈ రాత్రి కోడి 2 సార్లు కూయక మునుపు నన్ను ఎరగనని 3 సార్లు చెప్తా అన్నాడు. నేనా? నెవర్. వాట్ డూ యూ థింక్ అబౌట్ మీ లార్డ్? వాట్ డూ యూ థింక్ అబౌట్ మీ అంటాడు. వాట్ డూ యూ థింక్? తర్వాత చూడాలండి, ఒక చిన్నది వచ్చింది. నువ్వు ఆ నజరేయుడితో పాటు ఉన్నవాడివి కదా అంటే, లేదు నువ్వెవరిని చూసావు. చలి కాసుకుంటుంటే బంట్రోతులు అడిగారు. ఇక 2-3 అడిగేసరికి భయం వచ్చేసింది. ఇక ఏదో అయిపోతుందని ఇక ఒట్టు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. అమ్మ తోడు, నాన్న తోడు, ఆకాశం తోడు, భూమి తోడు, అతడు ఎవరో నాకు తెలియదు. 3 సార్లు అబద్ధం ఆడగానే కోడి ఎన్నిసార్లు కూసేసింది. అప్పుడు అర్థమైపోయింది ఎందుకలా అబద్ధం ఆడాడు. అప్పటికి శిష్యులందరూ పారిపోయారు. ఎవరు? ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు ఎందుకు పారిపోయారు? ఈయన ఎందుకు అబద్ధం ఆడాడు? మరణం అంటే భయం. ఆయనతో పాటు తీసుకెళ్ళి చంపేస్తారేమన్న భయం. ఆయనతో పాటు ఉంటే తీసుకెళ్ళి చంపేస్తారేమన్న భయం. మరణ భయం అనే దాస్యంలో చిక్కుకున్న వాళ్ళందరూ యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి 3వ దినాన తిరిగి లేవగానే అప్పుడు వాళ్ళకి ఎంత తెగింపు వచ్చిందో తెలుసా? ఎంత తెగింపు! వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఈ నామమును బట్టి ఎంత మాత్రం మీరు ప్రకటించకూడదు అని వార్నింగ్ ఇచ్చారు. ఎవరికి? యేసుప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత శిష్యులందరూ యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తుంటే పేతురు, యోహాను, యాకోబు, అపోస్తలు వీళ్ళని పిలిపించారండి శాస్త్రులు, పరిచయులు. మీరు ఆయన నామమును బట్టి ఎంత మాత్రము ప్రకటింపకూడదని వారిని హెచ్చరించారు. 4వ అధ్యాయంలో ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? దేవుడి మాట వినాలా, నీ మాట వినాలా? మీరే చెప్పండి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండం. పోలీసుడు నువ్వు ఇక్కడ ఉండకూడదు అన్నాడు అనుకోండి, నేను ఉండి తీరుతా అన్నాడంటే పోలీసుని గౌరవించినట్ట, ఎదిరించినట్ట? అంతేగా. మీరు ప్రకటించకూడదంటే మేము ప్రకటించకుండా ఉండలేము. ఏం చేసుకుంటావో ఆ మాటకు అది అర్థం అదే. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏం చేస్తారు? మహా అయితే చంపేస్తారు. చావు అంటే ఇప్పుడు భయం ఎందుకు పోయింది? ఒకనాడు పారిపోయారు కదా, భయం ఎందుకు పోయింది? మరణ భయము చేత దాస్యమునకు లోనైన వారిని విడిపించడానికి ఆయన ఏం చేశాడు? శరీరాన్ని ధరించుకున్నాడు. ఆ జండి పుట్టుకంటే ఏంటి? మనలో ఉన్న మరణ భయం పోగొట్టి అపవాదిని జయించి మనకు నిత్య జీవం ఇవ్వడానికి శరీరాన్ని ధరించుకుంటే ఆయన దేవుడు కాకుండా పోయాడా? ఏమన్నా వీళ్ళ వాదనకి ఏమైనా అర్థం ఉందండి? ఆయన శరీరాన్ని ధరించుకుంటే మరణ భయాన్ని పోగొట్టడానికి ఆయన శరీరం ధరించుకుంటే దేవుడు కాకుండా పోయాడా? దాని క్రిందకి చదివితే ఇంకేమంటున్నాడంటే 16వ వచనం, ఆయన కూడా రక్తమాంసాలు పాల్పడాడు. ఎలా అనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదంటండి. అబ్రహాము సంతాన స్వభావము ధరించుకొని ఉన్నాడు. ఈ మాట చూపించాడండి. యేసుక్రీస్తు ఏ స్వభావాన్ని ధరించుకున్నాడట? అబ్రహాము సంతాన స్వభావం అంటే ఏంటి? ఈ అబ్రహాము సంతాన స్వభావం ధరించుకుంటే ఆయన దేవుడు కాకుండా పోతాడా? ఏమి లాజిక్ ఇది? చెప్పి ఆయనకు కుమారుడుగా వచ్చాడు. కుమారుడుగా వచ్చినప్పుడు శరీరాన్ని ధరించుకున్నాడు. శరీరాన్ని ధరించుకున్నప్పుడు అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు గనక ఇక దేవుడు కాడు అంటున్నావు. అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడు అన్నది అంతవరకు వాక్యం. కనుక దేవుడు కాడు అనేది నువ్వు కలిపావు. ఇది ఎలా ఉందంటే, నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా ఆయన నిన్ను చేతులతో ఎత్తి పట్టుకొనును. ఇంతవరకు వాక్యం. కానీ కిందకు దుముకుమనే మాట ఎవరిది?
వాక్యాన్ని చెబుతూ దాంతో జోడించింది అపవాది. ఈరోజు చాలామంది వాక్యమే చూపిస్తున్నారు. అబ్రహాము సంతాన స్వభావంలో పాలివాడయ్యాడనే ఉంది, కానీ దేవుడు కాదని అన్నాడా? ఎక్కడైనా ఉందా? సరే ఆలోచిద్దాం వాళ్ళ మాట ప్రకారం. అబ్రహాము సంతాన స్వభావం అంటే పాప స్వభావమనే? పాప స్వభావమా? పాప స్వభావం అయితే యేసుక్రీస్తు ఛాలెంజ్ చేశాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు? అసలు ఆయన పాపం ఉందా? పాప స్వభావం ఉందా? అబ్రహాము సంతాన స్వభావం అన్నాడంటే ఒక మనుష్యుని స్వభావము వలె ఉన్నది ఆయన స్వభావం అన్నాడే తప్ప ఎందుకు? ఎప్పటి వరకు అది? ఎప్పటి వరకు అండి అది? ఈ శరీరముతో ఉన్నంత వరకు. అయినా అండి యేసుక్రీస్తు 33.5 సంవత్సరాల ఈ జీవితకాలం దేవుని నిర్ణయమని, దేవునితో రచించబడిన ఒక ప్రణాళిక అని, ఆ దేవుడు రాసినటువంటి ప్రణాళిక ప్రకారమే ఈ మానవ జాతి కోసం ఆయన భూమి మీదకి శరీరధారిగా వచ్చాడని, ఆ తర్వాత మరలా తన స్థానంలోనికి తాను వెళ్ళాడని తెలియదండి? తెలుసా తెలీదా? క్లియర్గా ఉంది కదా. అలాంటప్పుడు ఒక లోక కళ్యాణార్థం, ఒక మంచి పని కోసం శరీరంలోనికి వచ్చిన వాడు ఇక దేవుడు కాకుండా పోతాడా? దేవుడు కాకుండా పోతాడండి? దేవుడు కాకుండా పోతాడా? ఎంతమంది యేసుక్రీస్తుని దేవుడు అన్నారు? ఎన్ని సందర్భాలు చదివామండి? ఎన్ని సందర్భాలు? యేసుప్రభు స్వయంగా అన్నాడు, సాతాను వచ్చి శోధిస్తుంది, నీ ప్రభువు అయిన దేవుణ్ణి శోధింపవలదు అన్నాడు. అంతే, నీ దేవుడైన ప్రభువుని. ఇంతకీ అది ఎవరిని శోధిస్తుంది? తండ్రి అయిన దేవుణ్ణి కాదే, యేసు ప్రభువుని. అప్పుడు ఆయన ఏమన్నాడు? నీ దేవుడైన ప్రభువుని నువ్వు, ప్రభు అయిన నీ దేవుణ్ణి. అంటే యేసుక్రీస్తు ఎవరన్నమాట? స్వయంగా ఆయనే చెప్పాడు. సాక్షాత్తు తోమా అంటున్నాడు, నేను నా ప్రభువా నా దేవా. పౌలు రాస్తున్నాడు, మహాదేవుడు ఆయన దేవుడని రాస్తే నువ్వెవరండి? శరీరంలోకి వచ్చిన తర్వాత పుట్టినందుకు ఏం దైవత్వం పోయింది? ఆయన మనిషి కుమారుడు, సంపూర్ణమైన మానవుడు. వద్దు, వాక్యం చెప్పని దాన్ని చెప్పొద్దు, వాక్యంలో చెప్పబడింది మార్చొద్దు. పుట్టుకల్లో దైవత్వం పోతుందా? ఉందా బైబిల్లో ఎక్కడైనా? పుట్టుకలో దైవత్వం పోతుందా? పుట్టుక వలన దైవత్వం పోతుందా? శరీరంలోనికి రావడం పుట్టుకంటావా? అది నీకు తెలిసిన భాష, కానీ అదేంటో తెలుసా? ప్రవేశం. ఇకపోతే చావు గురించి కూడా ఆలోచన చేద్దామండి. చచ్చిపోయినోడు దేవుడు ఎలా అవుతాడండి? ఈ మాట అండి నిజంగా అండి మొట్టమొదట ఇస్లాం సోదరులు అడిగేవాళ్ళండి, ఏమంటే దేవుడు చచ్చిపోవటం ఏంటండి? జనరల్గా కామన్గా ఒక మామూలు సాధారణమైన దేవుని జ్ఞానం లేని మనుషులు జనరల్గా ఇదే ఆలోచిస్తారండి. ఏమంటారు? నాతో మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు అండి, హైందవ సోదరులు ఉండేవాళ్ళు. ఆయన దేవుడైతే వాళ్ళు సిలువేస్తున్నప్పుడు ఆ సిలువని ఇలా పెట్టేస్తే ఈ సిలువట గాలిలో ఇలా రావాలట. అలా రావచ్చు కదా. వాళ్ళు కొడుతున్నప్పుడు యేసుప్రభు ఇలా అంటే అది ఆగిపోవచ్చు కదా. ఇది సినిమా నాలెడ్జ్ ఇదంతా. ఎందుకంటే సినిమాలో ఇలా అనగానే ఆగిపోతారు కదా, అస్త్రం వస్తూ ఉంటుంది. ఈయన దేవుడు కదా, ఈయనేమో తాపీగా ఏదో తింటూ ఇలా అంటాడు. ఎవరు సినిమాలు ఇవన్నీ? ఎస్వి కృష్ణారెడ్డి సినిమాలు ఇవన్నీ. ఈ చూసేసి యేసు ప్రభు దేవుడైతే వాళ్ళు కొరడాతో కొడుతున్నప్పుడు ఇలా అనొచ్చు కదా, ఆ కొరడ గాలిలో ఆగిపోద్ది కదా. పిచ్చివాళ్ళు కదండి. ఇలాంటివన్నీ చూసుకొని ఆయన దేవుడైతే జనరల్గా సహజంగా లోకంలో ఉన్నవాళ్ళు ఏమన్నా, ఆయన దేవుడైతే ఎవడో చంపితే చచ్చిపోవటం ఏంటండి అని ఇస్లాం సోదరులు అడిగే ప్రశ్నలకండి వీళ్ళకి మైండ్ పోయింది. ఏం చెప్పాలో అర్థం కాల. చెప్పాను కదండి, గతంలో చెప్పాను. 20 ఏళ్ళు అవుతుంది యనమల కుదురులో కొంతమంది ఇస్లాం సోదరులు వచ్చి కూర్చున్నారు. యేసుక్రీస్తు కుమారుడే కానీ దేవుడు కాదు అని చెప్పి ఆయన ఉన్నాడు చూసావు. ఇప్పుడు ఆయన అప్పుడు పెద్దోడు, ఆయన అప్పుడు మా అందరికి పెద్దోడు. ఆయన వచ్చి కూర్చున్నాడు వాక్యం చెప్పడానికి. వాళ్ళు అడిగారండి ఆ రోజు, ఈయనకి చెప్పడం రావట్లేదు. నాకు చాలా కోపం వచ్చేస్తుంది, చిన్నోడిని నేను, చెప్పే ఛాన్స్ లేదు. అప్పుడు ఆయన పెద్దోడిగా కూర్చొని వాళ్ళకి సమాధానం సరిగ్గా చెప్పడం లేదు. వాళ్ళు వేసిన ప్రశ్నలకి ఈయనకి సమాధానం చెప్పడం రాక ఇంటికి వెళ్ళిపోయి ఆలోచించడం మొదలుపెట్టాడు. వాళ్ళు చెప్పింది నేను ఎందుకు చెప్పలేకపోయాను, వాళ్ళు అడిగిన ప్రశ్నలకి నేను ఎందుకు చెప్పలేకపోయాను, అయితే నాదే తప్పన్నమాట.
అని అప్పటి నుంచి అవును చచ్చిపోయినోడు దేవుడు అవడు, చావున్నవాడు దేవుడు అవడు అలా ఫిక్స్ అయ్యాడు. ఏమండి అంటే నువ్వు దైవ జ్ఞానంతో ఆలోచించవన్నమాట. మనుషులు ఎవరో, బుద్ధి లేని వాడు ఎవడో ఏదో అంటే ఆ మాటను బట్టి నువ్వు నేర్చుకున్న దాన్ని కూడా పక్కన పెడతావన్నమాట. ఏదో సామెత ఉందిలేండి, అప్పటి వరకు కాకరగా అన్నాడట, తర్వాత చదివేస్తే ఉన్నమది పోయినట్టు కేకరగా అనడం మొదలుపెట్టాడట. టీచర్ అప్పుడప్పుడు అంటూ ఉంటుంది, టీచర్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది, చార్మినార్ ఎక్కడ ఉంది అనగానే పిల్లలందరూ హైదరాబాద్ అంటారు. కళ్ళెర్ర చేసి హైదరాబాద్ అనగానే ఆడికి ఆగిపోద్ది, కాదా ఎక్కడ విజయవాడ, విజయవాడ అంటే విజయవాడ అంటారు. అలా ఎందుకన్నాడు? వాడికి పట్టలేదు దాని మీద. టీచర్ ఎంత తికమక పెట్టినా, ఎంత కన్ఫ్యూజ్ చేసినా సబ్జెక్ట్ మీద పట్టున్నాడు ఏమంటాడు? ఊరుకోండి మిస్, మీరు ఎన్ని వేషాలు వేసినా అది హైదరాబాదే అంటాడు. ఎంత తికమక పెట్టినా, ఎవడో తికమక పెడితే ఇప్పుడు దాకా నేర్చుకున్న దాన్ని పక్కన పెట్టావు, నువ్వు మనిషివేనా అసలు? దీన్ని ఏమంటారంటే అస్థిరులు. తాము నేర్చుకున్న దాన్ని అతి సులువుగా మర్చిపోవడమో, వదిలేయడమో, కన్ఫ్యూజ్ అయిపోవటం. అంటే నువ్వు నేర్చుకున్న దాని మీద నీ నమ్మకం లేదా? అస్థిరుడు నువ్వు, స్థిరమైన మనసు లేదు. మొదట నమ్మినప్పుడే ఎవడో చెప్పాడని నమ్మావంటే పోతావు. విషయం ఇదని నమ్మడమే మొదట ఎలా నమ్మాలో తెలుసా? సంతోషాన్ని చెప్పాడను, సుందరరావు గారు చెప్పాడను కాదు. చెప్పిందని విను, అంగీకరించు, ఇంటికెళ్ళు, అలాగే ఉందా లేదా నువ్వు ఓన్ పరిశోధన చెయ్యి. అప్పుడు నీకంటూ సొంతగా పట్టొస్తుంది. ఇటు చచ్చిపోతే దేవుడు కాదా? ఆయన మనుషులు చంపారని మీరు అనుకుంటున్నారా? ఆయన మనుషులు చంపారని మీరు అనుకుంటున్నారు? అసలు ఆయన ఎవరో తెలుసా? ఆయన క్యారెక్టర్ ఏంటో తెలుసా? చూస్తారా? యోహాను సువార్త, మనుషులు ఆయన చంపేశారని మీరు అనుకుంటున్నారా? యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. ఎవ్వడు నా ప్రాణం తీసుకోడు, నా అంతట నేనే దాన్ని పెడుతున్నాను అన్నాడు. ఏమండి, యేసుక్రీస్తు తానే ప్రాణం పెట్టాడా? ఎవడైనా తీసుకున్నాడా? యేసుక్రీస్తు తానే ప్రాణం పెట్టాడా? ఎవడైనా తీసుకున్నాడా? యేసుక్రీస్తుకు ఒక వరం ఇచ్చాడండి తండ్రి అయిన దేవుడు. నువ్వు ప్రాణం పెట్టొచ్చు, తిరిగి దాన్ని తీసుకోవచ్చు. అంటే మనుషులు ఎవరైనా చంపలేదు, మర్చిపోకండి. అలా చంపాలనుకుంటే చాలాసార్లు ప్రయత్నాలు చేశారండి. ఒకసారి కొండపేట వరకు తీసుకెళ్ళి తల క్రిందులుగా పడదోయాలనుకున్నారు. రాళ్ళు లేపి కొట్టి చంపాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేశారు. ఆయన మీద చెయ్యి ఎందుకు వేయలేదు? యోహాను సువార్త 10వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. యూదులు ఆయన్ను కొట్టవలని, 33 యూదులు ఆయన్ను కొట్టవలనని రాళ్ల చేత పట్టుకొనగా, యేసు తండ్రి వద్ద నుండి అనేకమైన మంచి క్రియలు మీకు చూపి తిని, వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్ళతో కొడతారు? 39కి వచ్చేసరికి ఏమన్నాడు చూడండి, వారు ఆయన మరలా పట్టుకొన చూచిరు కానీ చేతుల నుండి తప్పించుకోవడం అంటే మీరు ఏం ఆలోచిస్తున్నారండి? అక్కడ 100 మంది 1000 మంది ఉంటే ఫైట్ చేసి తప్పించుకున్నాడా? తోసేసి తప్పించుకున్నాడా? కారణం ఏంటో తెలుసా? ఆయన ఎవడు పట్టుకోలేకపోయాడండి. తప్పించుకోవడం అంటే దేవుడు తప్పించాడు. ఎలా జరిగిందో తెలియదు, 1000 మంది నుంచి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఎలా జరుగుతుందో తెలియదు, 1000 మంది నుంచి ఆయన వెళ్ళిపోతున్నాడు. అదే యోహాను సువార్తలో 7వ అధ్యాయము యోహాను సువార్త 7వ అధ్యాయము 29వ వచనం నుంచి చదువుదాం. నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని, ఎక్కడి నుంచి వచ్చాడట? పుట్టలేదు, కన్యమరియ గర్భాన పుట్టాడంటే ఆ భాష నీకు అర్థం కావడానికి బైబిల్లో రాశాడు. కానీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? నేను తండ్రి యొద్ద నుండి, చదవన్నమాట, నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని, ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయన ఎరుగుదును అని బిగ్గరగా చెప్పాను. అందుకు వారు ఆయన పట్టుకునే యత్నం చేసిరు కానీ, పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు కానీ ఆయన గడియ ఇంకనూ రాలేదు గనక. అదేంటండి? ఆయన గడియ రాలేదు గనక ఆయన ఎవడు అంటే, ఆయన్ని పట్టుకోవాలంటే, ఆయనకి సిలువేయాలంటే ఆయన టైం ఒకటి రావాలి, ఆయననే దాన్ని పెట్టాలి. వాళ్ళు ఎందుకు పట్టుకోలేదంటే, నేను ప్రాణం పెట్టాలి ఇప్పుడు అని యేసుక్రీస్తు అనుకోలేదు కనుక ఎవడో పట్టుకోలేదు. చేయి కూడా ఎవడేయలేదు.
ఆయన అనుకుంటేనే వాళ్ళ దగ్గరికి వస్తారు, ఆయన అనుకోకపోతే వాళ్ళ దగ్గరికి. మీరు అనుకుంటున్నారు మనుషులు పట్టేసి చంపేస్తే ఆయనట దేవుడు అవుతాడండి అనుకుంటున్నారు. ఎవ్వడాయన పట్టుకునే ఛాన్స్ కూడా లేదు, చెయ్యేసే ఛాన్స్ కూడా లేదు. ఆయన అనుకున్నప్పుడు ఆయన ప్రాణం పెట్టాడు. అందుకే అనేక మార్లు చంపాలనుకున్న ఆయన వాళ్ళు పట్టుకోవడం కూడా కుదరలేదు. ఇప్పుడు చెప్పండి, మనుషులు చంపేశారా? ఆయన ప్రాణం పెట్టాడా? ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం ఆయనకాయనే పెడితే ఆయన దేవుడు ఎలా అవుతాడండి? ప్రాణం పెడితే మనుషులు చంపేశారు అనడమే మొదటి తప్పు. నువ్వు వాడుతున్న భాషే తప్పు. మనుషులు ఆయన చంపారన్న మాటే మొదట తప్పు. ఆయన ప్రాణం పెట్టాడు, అది మొదటిది. ఆయన తన ఇష్టము పూర్వకంగా పెట్టాడు. వాళ్ళు ప్రాణం తీయాలనుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. చివరికి అది గుర్తు కూడా చేశాడండి. కత్తులతో గుదీలతో సైనికులందరూ వచ్చారు గెత్సెమనే తోటకి. అప్పుడు ఆయన అడిగాడు, అనేక మార్లు మీ మధ్య నేను బహిరంగంగా మనుషుల మధ్య దేవాలయాల్లో సమాజ మందిరాల్లో నేను బోధించినప్పుడు మీలో ఎవడు నన్ను పట్టుకోలేదు, ఇప్పుడు నన్ను దొంగ మీదకి వచ్చినట్టు వచ్చారు పట్టుకోటానికి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు కూడా నేను లొంగితేనే మీకు దొరుకుతాను, లేకపోతే మీ వల్ల కాదురా అని చెప్తున్నాడు అక్కడ. కొన్ని చూస్తారా మాట చదివండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 55. ఆ గడియలోనే యేసు జనసమూహమును చూచి, బందిపోడు దొంగ మీదకి వచ్చినట్లు కత్తులతో గుదిలతో నన్ను పట్టుకొని వచ్చితిరా? నేను అనుదినము దేవాలయంలో కూర్చొని బోధించుతున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని. అప్పుడు ఎందుకు పట్టుకోలేదంటే ప్రవక్తల లేఖనాలు నెరవేరాలి గనక ఇప్పుడు నేను ప్రాణం పెట్టడానికి సిద్ధం. వాళ్ళు వచ్చి వాళ్ళకి ఎదురెళ్ళాడండి. వాస్తవం చెప్పాలంటే వాళ్ళకి ఎదురెళ్ళి, మీరెవరిని వెతుకుతున్నారు? నేనే ఆయన్నే అంటే తాను ప్రాణం పెట్టాలనుకున్నప్పుడు, తనకిష్టమైనప్పుడు ఆయన ప్రాణం పెట్టాడే కానీ మనుషులెవరు ఆయన్ని చంపలేదు. చంపగలిగిన వాడు కూడా ఎవడు లేడు, ఆయన మీద చెయ్యి కూడా ఎవడు వేయలేడు. మరి మనుషులు చంపేశారు కనుక దేవుడు ఎలా అవుతాడని నువ్వు మాట్లాడుతున్నావంటే సబ్జెక్ట్ కనీసం లేదా? కనీసం అవగాహన లేదా? బొత్తిగా లేదు, నీకు బొత్తిగా అవగాహన లేదు. యేసుక్రీస్తు పుట్టుక కానీ యేసుక్రీస్తు చావు కానీ అది లోక కళ్యాణార్థం దేవుడు నిర్ణయించిన ఒక కార్యక్రమం. అది ఒక పాత్ర. 33.5 సంవత్సరాలు ఆయన నెరవేర్చవలసిన ఒక పాత్ర. ఆ పాత్రలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆయన ఏంటో క్లియర్ కట్గా ప్రపంచానికి తెలుసా మీకు? ఏమండి, యేసుక్రీస్తుని సామాన్యంగా అందరిలాంటి మనుషుడు శరీరంలోకి వచ్చాడు కనుక అందరిలాంటి వాడే అనుకుంటే పొరపట్టండి. అనేక రుజువులండి. సముద్రం మీద వెళుతున్నారు, ఆయన అలసిపోయాడండి, అలసిపోయి నిద్రపోతున్నాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనం నుంచి చూడండి. ఆయన ధోనిలో ఉన్నాడు, శిష్యులు ధోనిలో ఉన్నారు, ఆయన నిద్రపోతున్నాడు చూడండి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న ధోని మీద అలలు కొట్టుచున్నందున ధోని నిండిపోయిను. ఆయన దోణె అమరం అంటే మొదట మునిగితే అదే మునుగుతుందట. నీళ్లు నిండితే మొదట అదే మునుగుతుందట. దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రపోతున్నాడట. ఏమండి, అంత అలిసిపోతే మహనీయుడు అంత నిద్రపోతుంది. తుఫాన్లు ఎవరికైనా నిద్రపడుతుందండి? 90లో తుఫాన్ చూశానండి నేను. నా చైల్డ్హుడ్లో 90లో తుఫాన్ చూశాను. ఆ నైట్ ఎవరు నిద్రపోలేదండి. తలుపులను గాలి తోసేస్తుంటే దాన్ని ఆపడానికి ఆ మంచం తలుపుకు నెట్టి 4 పెద్దవాళ్ళు కూర్చున్నా కానీ తలుపు నెట్టేసిందండి మంచంతో సహా. అంత పవర్ఫుల్. ఏమండి, ఎవరు నిద్రపోతారు? ఎప్పుడు ఈ ఇల్లు నెత్తి మీద కూలుతుందో, ఎక్కడి నుంచి ఏ వచ్చి చెట్లు పడిపోతాయో ఆ భయంతో ఉంటారని ఎవడైనా నిద్రపోతాడండి? ఇంట్లో ఉండే మనకు నిద్ర పట్టకపోతే ఆ తుఫాన్లో ఆయన ఎక్కడున్నాడు? సముద్రంలో ఉండి నిద్రపోతున్నాడు అంటే ఏంటి అర్థం? ఒక బోధకుడు అంటున్నాడు, ఆయన నిద్రపోవట్లేదు, నటిస్తున్నాడు అంటున్నాడు. ఈ పనికి మాలిన వాళ్ళకి ఎంతకంటే బైబిల్ ఏం అర్థమవుతుంది? నటిస్తున్నాడా? ఆయన ఏమన్నా పగటి వేషగాడా, నాటకాలు రాయడా? ఆయన ఎంత అలిసిపోయాడో అర్థం చేసుకోవడానికి బదులు రాత్రంతా ప్రార్థనలు, తండ్రితో మాట్లాడడం, తెల్లవారితే ఏం చెప్పాలి ప్రజలకు? తండ్రి తనకు బోధించిన ప్రకారం కదా ఆయన బోధిస్తున్నాడు. నా తండ్రి నాకు బోధించిన ప్రకారం నేను
అంటే రాత్రి అంతా ఏం చేస్తున్నాడు ఆయన? తన తండ్రితో మాట్లాడుతున్నాడు, తన తండ్రి తనతో మాట్లాడుతున్నాడు. సరైన నిద్ర ఎక్కడిది? పగలంతానేమో కాలినడక. పగలంతా పనిచేసి మీటింగ్కి వస్తేనే నిద్ర ఆపుకోలేము మనం. పగలంతా ఎంత పని చేసేవేంటి? అందులో డ్యూటీలో ఏమండి ఎవరు చూడకపోతే చాటును ఇంకో అరగంట కూర్చుంటావు. టిఫిన్ పేరు చెప్పి ఒక గంటన్నర గడిపోస్తావు. ఇలా దాచుకొని ఎగ్గొట్టి పనిచేసే నీకే సాయంత్రం అయ్యేసరికి నిద్ర వస్తే పగలంతా కాలినడక తిరగడం అలిసిపోయిన మహనీయుడు అంత తుఫాన్లో ఒళ్ళు తెలియకుండా నిద్రపోతుంటే నటన అంటావా? అవునులే, మరి నీ రక్తంలో నరనరాల్లో ఉంది అదే కదా. పచ్చకామెరలోడికి లోకం అంతా పచ్చగానే కనపడుతుంది. కింద ఒక రకంగా మాట్లాడతాడు, ఏంటి బాబాయ్ అంటాడు, ఏంటి తమ్ముడు అంటాడు కింద. ఎందుకో వేదిక ఎక్కగానే మహానటుడు పూనుతాడు, సహోదరుడా అంటాడు. మరి ఇంటి పక్కన ఉండి సహోదరుడా అని విలువ ఇంటికెళ్ళి వస్తుందా భాష? అక్కడ బాగానే తమ్ముడు బాబాయ్ అంటావు కదా, మరి ఇక్కడికి వచ్చేసరికి భాష ఎందుకు మారింది? నటన. నీ జీవితమే నటన, పిలుపులో నటన, వేషంలో నటన. మా ప్రసంగం మాట్లాడినట్లు ఉంటుందండి. కొంతమంది మా ప్రసంగం నచ్చదట. ఒక సహోదరి అంటుందట, ఎందుకు నచ్చదంటే సబ్జెక్ట్ బాగుంటుందండి కానీ మామూలుగా మాట్లాడతారు. మరి ఎలా మాట్లాడాలి? వాళ్ళ పాస్టర్లాగా నటించాలి. ఓ నా సహోదరి ఇలా రావాలా భాష? నటనకు అలవాటు పడింది ఈవిడ కూడా. ఇలా నటనకు అలవాటు పడి యేసుప్రభు అట ఆ ధోనిలో నటిస్తున్నాడట. లేదు, కష్టపడుతున్నాడు, అలిసిపోయాడు, నిద్రపోతున్నాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి. వారు ఆయనను లేపి, బోధకుడా మేము నశించిపోతున్నాం. వాళ్ళ భాష చూడండి, వాళ్ళ మాట చూడండి ఎలా ఉందో. ఓవర్లుక్లో వెళ్ళిపోతే మనకు అర్థం కాదు. మనం నశించిపోతున్నామని చెప్పాలి కదండి. ఎందుకంటే అదే ధోనిలో ఆయన కూడా ఉన్నాడా? వీళ్ళొక్కళ్ళే ఉన్నారా? ఆయన కూడా ఉన్నాడు కదా. అది మునిగితే మునిగేది వాళ్ళేనా? ఆయన కూడా మునుగుతాడా? అప్పుడు ఆయన ఏమనాలి? వాళ్ళు ఏమనాలి ఆయన్ని? మనము నశించిపోతున్నాము, నీకు చింతలేదా అనాలి. కానీ వాళ్ళు ఏమంటున్నారు? మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదా? ఇదేంటండి మేము అనే మాట వచ్చింది? ఎక్కడైనా బాబాయే కానీ ఇక్కడ కాదన్నట్టు. కష్టం రానంత వరకు అందరూ ఫ్రెండ్సే. వీడితో ఉంటే ఏదైనా కష్టం వచ్చిందని కానీ నువ్వెవరు నేనెవరు. ఇప్పుడు కష్టం వచ్చేసరికి వాళ్ళ భాష, ఆ భాష రావడానికి కారణం ఏంటో నేను చెప్తానండి. భార్య పిల్లల్ని, తండ్రిని, ఇళ్ళని, సమస్తాన్ని వదిలేసి ఇంతో పాటు వచ్చాం. నన్ను వెంబడించండి, మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానని ఒక పెద్ద డైలాగ్ కొట్టాడు. వచ్చేసాం. ఇప్పుడు నడి సముద్రంలో మమ్మల్ని వదిలేసి నిద్రపోతున్నాడు. అదే కదా నా భాషకార్థం. ఏమయ్యా నీకంటే తాడు బొంగరం లేదు, అదే కదా. అంటే ఆయన పోయినా పర్లేదు అనుకుంటున్నారు. ఎందుకు? ఆయన కోసం ఎదురు చూసే భార్య లేదు, ఆయన కోసం ఎదురు చూసే తల్లిదండ్రులు లేరు, ఆయన కోసం ఎదురు చూసే పిల్లలు లేరు, ఆయనకేం ఆస్తులు లేవు. నీకేమయ్యా తాడు బొంగరం లేనుడు, నువ్వు పోయినా పర్లేదు, మా కోసం ఎదురు చూసేవాళ్ళు. అదనమాట, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? అప్పుడు ఆయన లేచాడండి. అందుకు ఆయన లేచి, కోపం వచ్చిందండి. ఎందుకు? వీళ్ళ మాటలు వింటే ఎవరికైనా వస్తుంది కోపం. ఆయనకేంటి కష్టం రాగానే వేరుపరిచేశారా? ఆయన లేచి గాలిని గద్దించి అంటే ఎలా ఉంటుంది? గద్దింపు అంటే ఎలా ఉంటుంది? పిల్లలు అలా చేస్తున్నారు అనుకోండి, ప్లీజ్ అలా చేయకండి, అది గద్దింపు అంటాడు ఎవడైనా? ఏయ్, ఇది గద్దింపు అంటారు. ఇప్పుడు గాలిని ఏం చేశాడు ఆయన? రిక్వెస్ట్ చేశాడా? గద్దించాడా? ఆయన అలా మోకాళ్ళేసి ఓ సముద్రపు దేవుడా అన్నాడా? ఓ వాయుదేవుడా అన్నాడా? ఆయన ఎవరండి? లేదా మోకాళ్ళు వేసి తండ్రి ప్రకృతిని నీ స్వాధీనంలో ఉంచుకో, ఇదో ప్రార్థన. మళ్ళీ చాలామంది ప్రార్థన చేస్తూ ప్రకృతిని నీ స్వాధీనంలో ఉంచుకో అంటున్నారు. ప్రకృతి ఆయన స్వాధీనంలోనే ఉంది. ఆయన స్వాధీనం తప్పి గాలి తిరుగుతున్నది నువ్వే. స్వాధీనంలో లేనోడెవడు? మనిషి. స్వాధీనంలో ఉన్న ప్రకృతిని స్వాధీనంలో ఉంచుకొని చెప్తావు. నీ పిల్లల్ని స్వాధీనంలో ఉంచుకుంటే పర్లేదు, ఎందుకంటే వాళ్ళు నీ మాట వినరు. కానీ ప్రకృతి ఆయన స్వాధీనంలోనే ఉంటుంది. ఆయన గాలిని గద్దించి నిశ్శబ్దం, ఊరకుండు అన్నాడు అంతే. అప్పుడు ఏం జరిగిందో చూడండి. నిశ్శబ్దమై ఊరకుండుమని
సముద్రంతో చెప్పాడు, షడాప్ అన్నాడంతే. గాలి అణిగి మిక్కిలి నిమ్మలం అంటే, మిక్కిలి నిమ్మలం అంటే మన పిల్లలు కూడా చెప్పగానే అంతగా డౌన్ అవరండి. ఎంత భయం ఉంటే అంత నిమ్మలం అయిపోయిందండి. మిక్కిలి నిమ్మలం అంటే ఎంతో భయం ఉంటేనే, ఎంతో భయం ఉంటే. ఆయన ఎవరండి అసలు? ఈయన మనుషుల్లో ఒక మనిషి. శరీరంలోకి రాగానే అబ్రహాము సంతానం స్వభావం ధరించుకున్నాడని అనగానే ఆయన మనుష్య కుమారుడే తప్ప దేవుడు కాదనేస్తావా? ఏ ప్రవక్త అయినా ఇలా చేశాడండి? ఏ మనుషుడైనా ఇలా చేశాడా ఈ భూమి మీద? యెహోషువ సూర్యచంద్రులను ఆపాడంటావు. కరెక్ట్గా చెప్పాలంటే యెహోషువ దేవుడికి ప్రార్థించాడు, దేవుడు ఆపాడు. అంతేనా? అంతేగా. సూర్యుడా నీవు గిబియోనులో నిలువు, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువు అనేది వాళ్ళ పాట, అదంతే. కానీ వాళ్ళు ప్రార్థన చేశారు. ఏమని? తండ్రి ప్రార్థించాడు అని ఉంటుంది చూడండి అక్కడ. యెహోవాకు ప్రార్థన చేశాను, యెహోషువ ప్రార్థన చేశాను అంటే ఏ ప్రవక్త అయినా నేరుగా ప్రకృతిని ఆపే శక్తి లేనివారే. ఏ ప్రవక్తకు ప్రకృతిని గద్దించే శక్తి లేదు, ఏ ప్రవక్తకు ఏ మనిషికి ప్రకృతిని ఆపే శక్తి లేదు. దేవుడిని ప్రార్థించారు, రిక్వెస్ట్ దేవుడికి పెట్టుకోవాలి, దేవుడు వాళ్ళ మాట అంగీకరించి ఆపాలి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసరికి మోకరించి తండ్రికి ప్రార్థన చేశాడా? తండ్రి వీరంతా నిన్ను నమ్మునట్లుగా ఈ గాలిని ఆపవా అని దేవుడిని ప్రార్థించలేదు. కానీ ఏం చేశాడు? గద్దించాడు. అంటే ఆయన ఎవరో మనుషులకు అర్థం కాలేదు, కానీ ఎవరికి తెలుసు? ఆయన ప్రభువు, ఆయన దేవుడు, మమ్మల్ని కలిగించిన సృష్టికర్త. అందుకే మిక్కిలి నిమ్మలం అయిపోయింది. నువ్వేమంటావు? శరీరంలోకి వచ్చాక దేవుడు గాడు అంటావు. శరీరంలో ఉన్నప్పుడే అది కుక్క పిల్లల తోక ముడిచింది. ఎందుకంటే ఆయన ఎవరు? దేవుడు. ఈ చావు యేసుక్రీస్తు తనకు తానుగా పెట్టిన ఈ ప్రాణం లోకరక్షణార్థం చేసిన మహాకార్యక్రమే తప్ప ఆయన మనుషుల చేతుల్లో బలహీనుడిగా, ఏ దిక్కు లేక, చేతగాక, ఏ దిక్కు తోచక, ఏ ఆధారం లేక చచ్చిపోయిన బలహీనుడు మాత్రం కాదు. నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? చచ్చిపోయినోడు దేవుడు ఎలా అవుతాడని బుర్ర ఏమన్నుందా? ఇప్పుడు ఒక మాట అడుగుతాను, చచ్చిపోయినోడు దేవుడు అవడనేవాడు ఆలోచించాలి. ఏమండి, యేసుక్రీస్తును పంపాడు, క్రీస్తును పంపాడు భూమి మీదకి. అలా కాకుండా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఏ శిలువ యాగంలో లేదా శిలువలో ఏ యాగమైతే నెరవేర్చాడో, ఏ బలినైతే నెరవేర్చాడో, తన ప్రాణాన్ని పెట్టాడో, క్రీస్తును కాకుండా తండ్రి అయిన దేవుడే వచ్చి ఈ పని చేశాడు అనుకోండి, ఆయన్ని కూడా దేవుడు కాదంట వీళ్ళు అంటారు, వీళ్ళు అనినా అంటారు. ఏమండి, పుట్టుక లేనివాడు ఉన్నవాడు, అంతే కదండి. ఆయన ఎవరు? పుట్టుక లేనివాడు ఉన్నవాడు. ఆయన దేవుడు అంటే అందరు నమ్ముతున్నారు, అందరూ ఒప్పుకుంటున్నారు. క్రీస్తును పంపకుండా నేరుగా ఆయనే వచ్చి ప్రాణం పెట్టాడు అనుకోండి, శరీరాన్ని ధరించుకొని, నువ్వు అప్పుడు ఆయన్ని కూడా అలాగే అంటావా? ఇక్కడ శరీరాన్ని ధరించుకున్నందుకో దేవుడు కాకుండా పోడు, తన ప్రాణం పెట్టినందుకు దేవుడు కాకుండా పోడు. కనుక చావు పుట్టుకలు దైవత్వాన్ని నిర్ణయిస్తాయంటే నీ అవివేకం. బైబిల్లో లేదలా, బైబిల్లో లేదలా. ఎక్కడుంది చెప్పు? కనుక బైబిల్లో లేని బోధను చెప్పాలని ప్రయత్నిస్తే ఎవరైనా నాలాంటి వాళ్ళకి దొరికిపోతారు, నాలాంటి వాళ్ళకి దొరికిపోతారండి. కనుక ప్రియులరా, వాక్యంలో ఉన్నది నమ్మటం నేర్చుకోండి. ఎవరు చెప్పినా వాక్యంలో ఉన్నది అని అంటే ఏముందో మొదట నీకు అంత డీప్గా తెలియాలంటే నువ్వు చాలా కష్టపడాలి, చాలా కష్టపడాలి. బైబిల్ పరిశోధించాలి, నేర్చుకోవాలి. కనుక యేసుక్రీస్తు ఈ లోకాన్ని రక్షించడానికి, మరణ భయమునకు దాసులైపోయిన ఈ మానవ జాతిని విడిపించడానికి, అపవాదిని జయించడానికి, ఈ మానవ జాతికి మోక్షం కలిగించడానికి, పరలోకాన్ని ఇవ్వడానికి ఆయన శరీరంలోనికి వచ్చాడు. పుట్టడం కాదు, ఇక్కడ పుట్టడం కాదు, శరీరంలోకి వచ్చాడు. శరీరంలోనికి వచ్చిన ఆయన తనకు తానుగా ఆ కార్యక్రమం ప్రాణం పెట్టాడు. ఆయన తనకు తానుగా ప్రాణం పెట్టకపోతే ఆయన మీద చెయ్యి వేసేవాడు కూడా ఎవడు లేడు. అదేంటో ఒక బలహీనుడు, చేతగాని వాడు, ఏమండి నిర్బలుడైన వాడు, బలహీనుడై మనుషుల చేతిలో చచ్చిపోయినట్టుగా మాట్లాడతావేంటి? ఆయన ప్రాణం పెడితే జరిగింది అది. గనుక చావు పుట్టుకలు యేసుక్రీస్తు దైవత్వాన్ని నిర్ణయిస్తాయా? ఇకనైనా తెలుసుకోండి, ఆయన దేవుడు ఒక్కడే కదండి. ఎంతమంది దేవుళ్ళు? తండ్రి అయిన దేవుడు ఒక్కడే.
ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుదాం. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజమం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు అది ఒక్కడే అని ఎవరి గురించి మాట్లాడారు? తండ్రి అయిన దేవుడిగా ఒక్కడే. మరి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు కాదు, కుమారుడైన దేవుడు, అందులో డౌటే లేదు. కుమారుడైన దేవుడు. బైబిల్ బాగా చదవండి. నేను చెప్పాను కదా ఇప్పుడు. అఫ్కోర్స్ మీరు ఇప్పటి వరకు వినని ఒక కొత్త కోణంలో ఉంటే నమ్మేమని నేను అనటం లేదు. ఇలాగే ఉందో లేదో ఓ వారం పరిశోధించు, పోనీ నెల పరిశోధించు, బైబిల్ బాగా చదువు. బైబిల్లో ఏముందో చూడు. దేవుని గ్రంథంలో తప్పులు వెతక్కు. ఆ గ్రంథంలో తప్పులు ఉండవు. ప్రింటింగ్లో 1-2 మిస్టేక్లు ఉన్నా ప్రింటింగ్ అది, ఆ విషయం అది ఈ బైబిల్లోనే తేలుతుంది. కనుక బైబిల్ బాగా చదవండి, దేవుణ్ణి అర్థం చేసుకోండి. అద్వితీయ సత్య దేవుడైన ఆయన పంపిన క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం.